హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ క్లాసెస్ గైస్. మనం ఈ వీడియోలో వారాటెక్ వాస్ అయితే అడిగిండు బ్రో, మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుంది, సో ల్యాగ్ అయ్యే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలని. నేనైతే ఒక్క ట్రిప్ కాదు, ఒక 4-5 టిప్స్ అయితే చెప్తా. ఎందుకంటే ఈ టిప్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసు వల్ల హ్యాంగ్ అవుతుంది. సో మీరైతే ప్రతి మొబైల్ అండ్ ఇది ఒక శాంసంగ్ మొబైల్, జియో మొబైల్, లేదా ఓపోనో లేదా వివో మొబైల్ కాదు, ప్రతి మొబైల్ ఈ సెట్టింగ్స్ అనేది ఇలానే ఉంటాయి. సో ఇవైతే చెయ్యండి, మాక్సిమం మీ హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే కంట్రోల్ అవుతుంది. అండ్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు ఇన్ కేస్ స్కిప్ చేయడం వల్ల ఆ మ్యాటర్ అనేది మీరు మిస్ అయిపోతారు అనమాట. సో నేను ఇన్ కేస్ ఒక వే ఆఫ్ చెప్పిన అండ్ ఇంకొక వే ఆఫ్ సొల్యూషన్ చెప్పేటప్పుడు మీరు ఈ వే ఆఫ్ ప్రాబ్లమ్ లా మీ సొల్యూషన్ అనేది ఉండకుంటే ఈ వే ఆఫ్ ప్రాబ్లమ్ ఉంటే మీరైతే అది మిస్ అవుతారు అండ్ మీకు అయితే వర్కౌట్ అయితే కాదనమాట. సో గైస్, వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకైతే క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ గైస్, ఇంకా లేట్ అయితే మన ఛానల్ లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయకుండా షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా అయితే అన్వాంటెడ్ డేటా అనేది తీసేయండి. సో అన్వాంటెడ్ డేటా అంటే మీరు మూవీస్ డౌన్లోడ్ చేస్తారు. కొంతమంది మొబైల్ దాదాపు 30 మూవీస్ ఉంటాయి, 1 కాదు 2 కాదు 20-30 మూవీస్ ఉంటాయి. కానీ దాన్ని చూడటం కూడా చూడరు, అయిపోతుంది, పక్కా పడేస్తారు, జస్ట్ అట్లా పక్కా స్టోర్ చేసుకుంటారు. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కాకుండా దానివల్ల ప్రాబ్లం ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం అండ్ ఓవర్ గా ఫుడ్ తినటం వల్ల ఏమైతుంది, సో ప్రాబ్లం అయితే వస్తుంది కదా. ఎంత ఫుడ్ తింటాం అయితే మనం నెససరీ వర్క్ చేయడానికి, కానీ ఓవర్ గా తింటే ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. సో అలాగనే సెల్ ఫోన్ కూడా డేటా ఉండటం అయితే నెససరీ, కానీ ఓవర్ గా డేటా వేయడం వల్ల ఏమైతుందంటే, ఇక్కడ మనం ఓవర్ గా తినడం వల్ల మన ప్రొడక్షన్ అనేది ఎలా ఇబ్బంది పడుతుందో, అక్కడ ఓవర్ గా డేటా ఉండటం వల్ల అలాగనే దానికి కూడా సో వర్కింగ్ అనేది ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఎందుకంటే ప్రాసెసర్ నడవాలంటే ఇంకొద్ది స్పేస్ అనేది ఉండాలి. ఇప్పుడు మన FB యాప్ ఉంటది, మనం ఇన్స్టాల్ చేసినప్పుడు 70 MB ఉంటది, కానీ మనం అది లాస్ట్ అన్ఇన్స్టాల్ చేసే టైంలో చూడండి ఒక 700 MB నుంచి 300 MB మధ్య ఉంటది. దాని అర్థం ఏంటంటే అది అంతా అప్డేట్ అవుతుంది. సో అది అలా అప్డేట్ కావాలంటే మన దాంట్లో కొంత స్టోరేజ్ అనేది ఉండాలి. అండ్ మన దాంట్లో అలాంటి స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేయకుంటే ఏమైతుందంటే, ఉన్న స్టోరేజ్ లా అన్ని యాప్స్ కొట్టుకొని మన సెల్కి అయితే ఇబ్బంది పెట్టేస్తుంది. సో ఇది ఒకటైతే బాగా గమనించండి. సో అన్వాంటెడ్ డేటాని అయితే రిమూవ్ చేయండి. అండ్ సెకండ్ వన్, క్లీనర్ అంటే మన దాంట్లో ఉన్న జంక్ ఫైల్స్ అనేది క్లీన్ చేస్తాను అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే మొబైల్ వాడతారు కానీ ఈ క్లీనర్ అయితే అస్సలు పట్టించుకోరు. అదైతే డైలీ 2-3 టైమ్స్ చేయాల్సిన పని. నా సైడ్ స్క్రీన్ లో మీరు చూడండి అది ఎలా వస్తుందో, సేమ్ అలా అయితే చేయండి. దీనివల్ల అయితే మీ మొబైల్ కి అయితే ఉన్న అన్వాంటెడ్ మీకు అవసరం లేని డేటా అంతా వెళ్ళిపోద్ది అనమాట. సో మీరైతే ఇక్కడ సైడ్ కి ఎలా కనబడుతుందో అలా అయితే చేయండి. దానివల్ల మీ మొబైల్ ఉన్న అన్వాంటెడ్ డేటా, క్యాచ్ కానీ జంక్ ఫైల్స్ కానీ ఇలాంటివి అయితే వెళ్ళిపోతాయి. దానివల్ల మీ మొబైల్ అయితే స్పీడ్ నడిచే చాయిస్ అయితే ఉందన్నమాట. వచ్చేసి యానిమేషన్. సో ఈ యానిమేషన్ ఏంటి బ్రో, అందరు యానిమేషన్ అంటే యానిమేషన్ అనేది చాలా కీ రోల్ తీసుకుంటుంది. ఎందుకంటే సో డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ డెవలపర్ ఆప్షన్ ని ఈ యానిమేషన్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేసుకోకుంటే ఖచ్చితంగా మీ మొబైల్ అనేది స్లో అవుతుంది. సో బ్రో, ఈ డెవలపర్ ఆప్షన్ రావట్లేదంటే నాది MI కాబట్టి MI UI వర్షన్ ని ఒక 6-7 టైమ్స్ క్లిక్ చేస్తే అది అనేది వచ్చేస్తుంది. మీరు ఓపో అయితే మీకు సంబంధించిన వర్షన్స్ ఒక 6-7 టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత ఎడిషనల్ సెట్టింగ్స్ పోండి. అండ్ గైస్, ప్రతి ఒక్కరు టచ్ చేస్తూనే వస్తుందని చెప్పాను, కొంతమందికి అయితే డిఫాల్ట్ గా అయితే ఉంటది అనమాట. సో ఆ డెవలపర్ ఆప్షన్ అయిన తర్వాత యానిమేషన్స్ చూడండి, మాక్సిమం అయితే దాన్ని ఆఫ్ చేయడం ట్రై చేయండి. నేనైతే నా దాంట్లో ఇన్బిల్ట్ గా ఆఫ్ చేసి ఉన్నాయి, కానీ అది ఎంత స్లో ఉంటుందో చెప్పడానికి మీకైతే అది ఇప్పుడు నేను 2x స్పీడ్ మీద పెట్టినా. అండ్ ఈ 2x స్పీడ్ మీద పెట్టడం వల్ల ఏమైతుందంటే, నేను ఒక యాప్ ఓపెన్ చేసిన అండ్ దానికి స్టార్టింగ్ లో కొన్ని యానిమేషన్స్ ఉంటాయిగా, దాని వల్ల ఆ యాప్ అనేది స్లోగా ఓపెన్ అవుతుంది అనమాట. దీనివల్ల మనం ఏమనుకుంటే మొబైల్ అనేది స్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందని, కానీ మనం ఏం చేసినాం, సెట్టింగ్స్ లో ఆల్రెడీ స్లోగా పర్ఫార్మెన్స్ ఇచ్చేయని ముంగల యానిమేషన్ కొద్ది టైం అయితే ఇచ్చేసినాం, కానీ ఇక్కడ స్లోగా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుందని మనమే అనుకుంటాం. ఎందుకంటే మనకు తెలియదు కదా, అది డిఫాల్ట్ ఆప్షన్. సో దాని అయితే ఆఫ్ చేసుకోండి, లేదా 0.5x 1x అయితే పెట్టుకోండి. అదే చాలా రేర్. ఇప్పుడు మీరు చూడండి, నేను అది ఆఫ్ చేసి ఉంటే ఎంత స్పీడ్ మీద వస్తుందో దానికి దీనికి అయితే కొద్ది తేడా అయితే వచ్చి అది మీరు సైడ్ కి అబ్జర్వ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ అన్వాంటెడ్ ఫోల్డర్స్ ఏంటంటే, చాలా మంది యాప్స్ డౌన్లోడ్ చేస్తారు. చాలా మంది ఎందుకు, నేనే రోజుకు ఒక 10-20 యాప్స్ ట్రై చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ కొత్త యాప్స్ ట్రై చెప్పాలి అండ్ ఏమైనా మంచి యాప్స్ దొరికితే యూట్యూబర్లా చెప్పాలి కాబట్టి. అండ్ మనం చేసే తప్పేందంటే, మనం ఆ యాప్స్ సంబంధించిన అన్వాంటెడ్ ఉంటుంది. సో నేను ఒక యాప్ గురించి చెప్పిన, ఆ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేసిన, కానీ దాని గురించి ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ దాని డేటా ఉంటుంది, దాని ఫొటోస్ ఉంటాయి, దానికి సంబంధించింది ఏదేదో ఉంటుంది. సో ఒకవేళ అలా మీకు అవసరమైన ఇమేజెస్ ఉంటే దాన్ని పక్కా పెట్టుకోండి. కానీ ఆ అవసరం లేని డేటా అంతా ఎందుకు చెప్పండి, మీ స్టోరేజ్ మీద ఒక ప్రభావం చూపిస్తుంది. సో దాన్ని అయితే డిలీట్ చేసింది. ఎలాగైతే నేను సైడ్ డిలీట్ చేస్తున్నావు అలానే మీరు కూడా మీకు అవసరం లేని ఫోల్డర్స్ వరకు డిలీట్ చేయండి. అండ్ గైస్, గుర్తుంచుకోండి, ఈ MI UI షేర్స్ అని కొన్ని ఎడిషనల్ ఉంటాయి. సో ఐ మీన్
మీ అకౌంట్ సంబంధించి ఉంటే అవి మాత్రం డిలీట్ చేయకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్డేట్. సో ఈ అప్డేట్ అనేది మెయిన్ ఎందుకంటే మన సెల్ ఫోన్ లో కొన్నిసార్లు అయితే ఈ బగ్ ఫిక్సింగ్ కానీ హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆటోమేటిక్ గా వాళ్ళ సొల్యూషన్ అనేది చేస్తారనమాట. సో మీరు దీంట్లో చేయాల్సిందంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే మీరు లాస్ట్ అప్డేట్ లా కొన్ని మందికి అయితే ఫెయిల్స్ అయితే, కొన్ని అప్డేట్స్ అయితే ఫెయిల్ అయితే, ప్రతి అప్డేట్ సక్సెస్ అయితే అని రూల్ ఉండదు. సో మీరు ఈ అప్డేట్ వేసుకునే ముంగల ఒకసారి అయితే సెల్ ఫోన్స్ అబ్జర్వ్ చేయండి. ఐ మీన్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి లేదా గూగుల్ ఉంటాయి. అండ్ ఈ గూగుల్ చేసినా కూడా మనం దాని గురించి రివ్యూస్ వస్తాయి. ఒక అప్డేట్ అనేది వాడితే బాగుంది అనుకుంటే దాన్ని అయితే వాడండి, అంతేగాని ఆటోమేటిక్ గా ఏ అప్డేట్ పడితే ఆ అప్డేట్ చేయకండి. ఈ అప్డేట్ జోలికి వచ్చినా కాబట్టి ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ అయితే అస్సలు చేయకండి. అదేంటంటే యాప్ అప్డేట్. సో మనకు కొన్ని యాప్స్ ఉంటాయండి మన మొబైల్, అవి మనం అస్సలే వాడడం, కానీ వాటిని అయితే అప్డేట్ వచ్చినప్పుడల్లా అప్డేట్ 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 అని ప్లే స్టోర్ లో అప్డేట్ చేస్తాం. ఒకటి మీరు ప్లే స్టోర్ లో అప్డేట్స్ అయినా ఆఫ్ చేసుకోండి అండ్ అవసరం ఉన్న వరకే అప్డేట్ చేయండి. ఎందుకంటే ఫేస్బుక్ అప్డేట్ చేస్తామంటే దాన్ని వాడుతున్నాం, అప్డేట్ చేస్తున్నాం. అండ్ క్రోమ్ అప్డేట్ చేస్తుంటే వాడుతున్నాం, అప్డేట్ చేస్తున్నాం. కొంతమంది ఎంఐ రిమోట్ కూడా అప్డేట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఎంఐ రిమోట్ అంటే కూడా తెలియదు అండ్ దాని యూజ్ కూడా జరగదు. అలాంటి వల్ల ఏమైతుంది, మన సెల్ ఫోన్ మీద స్టోరేజ్ పడుతుంది తప్ప దాని వల్ల అయితే ఎలాంటి యూజ్ లేదు. సో మీరు అప్డేట్ చేసే ముంగల ఆలోచించి అప్డేట్ చేయండి. అండ్ అన్వాంటెడ్ ఫైల్స్ కూడా తీసేయండి. ఐ మీన్ అన్వాంటెడ్ యాప్స్ ఉంటాయి కదా, మీకు పనికిరాని యాప్స్ ఉంటాయి చూడండి, వాటిని అయితే తీసేయండి. సో చాలా మంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్ స్పీడ్ కావడానికి కొన్ని యాప్స్ అయితే యూజ్ చేస్తారు. గైస్ నేను 100% చెప్తున్నా, ఎలాంటి యాప్స్ అయితే మాక్సిమం అయితే యూజ్ కావు. మీకు ఒకవేళ యూజ్ అయినా ఎలా ఉంటుంది అంటే ఈ రోజు యూజ్ అవుతుంది, రేపైతే సెల్ ఫోన్ హీట్ చేస్తుంది. అండ్ దీని వల్ల ఏమైతుందంటే మన సెల్ ఫోన్ ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ అనేది ఒక రోజు 2 రోజులు వస్తుంది తప్ప మాక్సిమం అయితే రాదు. కానీ నేను చెప్పిన ఫస్ట్ నుంచి లాస్ట్ కేసెస్ పర్ఫార్మెన్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉంది, నేను వాడేది రెడ్మీ నోట్ 5 Pro. నేను ఒక ఎడ్యుకేషన్ ఛానల్ నడుపుతున్నా, ఇళ్ళనే షూటింగ్ చేసి, అండ్ ఇప్పుడు ఇలా టెక్ ఛానల్ నడుపుతున్నా, డైలీ 3-4 వీడియోస్ షూటింగ్ చేసుకుంటా, లేదా 1-2 వీడియోస్ చేసుకుంటా. అండ్ నేను నా పర్సనల్ యూజ్ కు వాడుకుంటున్నా, వాట్సాప్ కు వాడుతున్నా. అండ్ ఇది కొన్నిసార్లు మేము తీసే మా కొత్త ప్రొడక్షన్ ఓపెన్ చేసాం షార్ట్ ఫిల్మ్ సైడ్, సో దానికి కూడా షూటింగ్ కు వాడుకుంటున్నాం. సో నేను ఇన్ని ప్రాసెస్ వాడుతున్నా కూడా నా సెల్ అనేది నడుస్తుందంటే దానికి అర్థం నేను ఇవన్నీ పాటిస్తున్నాను. సో దీని వల్ల నా మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది రావట్లేదు. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. లైవ్ లో అయితే నేనే ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు ఇలా ట్రై చేయడం వల్ల ఏమైతుందంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది ఇలా రాకెట్ లాగా పెరుగుద్ది. అండ్ గైస్ మీకు కానీ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.